ఇక విజయవాడ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కుమార్తె షబానాతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో చర్చల అనంతరం రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా తన కుమార్తె షబానాను నిలబెడుతున్నట్లు జలీల్ ఖాన్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు టీడీపీ మొదటి అభ్యర్థిగా తన కుమార్తె షబానా పేరును ప్రకటించారని జలీల్ ఖాన్ తెలిపారు. యువతలో ప్రోత్సాహం కలిగించేలా సీఎం ఆలోచిస్తున్నారని, దానిలో భాగంగానే తన కుమార్తె షబానాకు విజయవాడ పశ్చిమ టికెట్ ప్రకటించారని ఆయన అన్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని జలీల్ ఖాన్ అన్నారు. అదృష్టంగా భావిస్తున్నా చంద్రబాబు గారు రాజకీయాల్లో న్యూ ఫేసెస్ని ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నా సర్వీసెస్ని కూడా ఉపయోగించుకుంటారని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అది ఏ రకంగా ఉపయోగించుకుంటారో తర్వాత నిర్ణయం అవుతుంది. బట్ ఆ ముస్లిం గర్ల్గా ఆమె చదువుకుని ఉంది. ఆమెను తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆయన కోరిక. సరే, ఇవాళ దాదాపు ఒక 20 నిమిషాలు చర్చల తర్వాత ఆమె పేరే ఖరారు చేయడం జరిగింది. గతంలో నా నియోజకవర్గంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒకే ఒకసారి తెలుగుదేశం గెలిచింది పుష్పరాజ్, ఆనాడు జయరాజ్. ఇప్పుడు మేమందరూ కష్టపడి సారే చెప్పారు రిపోర్టు 15-20% ఉన్న తెలుగుదేశం పార్టీని మీరు కష్టపడి ఇవాళ 75% తెచ్చారు. రిపోర్ట్ చూశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెండోసారి తెలుగుదేశం పార్టీ జెండా రబరలాడబోతుంది నా నియోజకవర్గం. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను మా నాన్నగారు లాగా హార్డ్ వర్క్ చేసి ఐ మేక్ ష్యూర్ ఐ ఫుల్ఫిల్ దిస్ విజన్. థ్యాంక్ యూ.